నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ చంపదెబ్బ లాంటి గుణపాఠం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. సంగీత చాలా కోపంగా అరుస్తూ వెంటనే తన ఆడపడుచు మానసని పిలిచింది. మానస ఏం జరిగిందోనని గబగబా పరిగెత్తుకుంటూ తన గదిలో నుంచి బయటకొచ్చి ఇంటి పెరట్లోకి వచ్చింది. ఏమైంది వదినా? ఎందుకు నువ్వు అంత బిగ్గరగా అరుస్తున్నావు? అసలు ఏం జరిగింది? నీ కోపానికి కారణం ఏమిటి? అంటూ మానస క్యాజువల్గా అడిగింది. సంగీత ఇంకా కోపంగా అరుస్తూ, నేనేం చెప్పాను, నువ్వేం చేశావు అంటూ గట్టిగా అరిచింది. నేనేం చేశాను వదినా? నువ్వే చెప్పావు కదా బట్టలన్నీ ఉతకమని. అందుకే నేను బట్టలు తెచ్చి వాషింగ్ మిషన్లో వేశాను. బట్టలు వాష్ చేయాలంటే వాషింగ్ మిషన్లో వేయాలి కదా. నువ్వు చెప్పిన పనే నేను చేశాను. అయినా సరే నీకంత కోపం ఎందుకు వచ్చింది అంది మానస. వెంటనే సంగీత నిప్పులు చెరుగుతూ కోపంగా, ఎంత ఖరీదైన నా చీరల్ని నువ్వు వాషింగ్ మిషన్లో ఎందుకు ఉతుకుతున్నావు? నువ్వు నీ చేతులతో ఉతికితే నీ చేతులు ఏమైనా అరిగిపోతాయా? నేను నీకు చేతులతో ఉతకమనే కదా నా చీరలు ఇచ్చాను. నువ్వు వాషింగ్ మిషన్లో వేస్తావని నాకేం తెలుసు అనగానే మానస, అలా అయితే వదినా, నువ్వు నాకు ఆ బట్టలు ఇచ్చినప్పుడే చెప్పుండాల్సింది. ఇవి మిషన్లో వేయొద్దు, నువ్వు చేత్తోనే ఉతకమని. అప్పుడు నేను మిషన్లో వేసేదాన్ని కాదు కదా, చేతులతోనే ఉతకడానికి ప్రయత్నించేదాన్ని అంది. ఆ మాటలు వినగానే సంగీత కోపంగా మానస చెంప మీద లాగి పెట్టుకొట్టింది. నీకు అసలు కొంచెం కూడా బుద్ధి లేదు, నా చీరలన్నింటినీ పాడు చేసేసావు అనగానే మానస కన్నీళ్లు పెట్టుకుంటూ, వదినా, ఇప్పుడు నువ్వు ఎందుకు ఇంత గొడవ చేస్తున్నావు? నువ్వు నా మీద ఎందుకు చేయి చేసుకున్నావు? అసలు ఇందులో నా తప్పే ఉంది అంటూ మానస చాలా ప్రశాంతంగా మాట్లాడుతుంది. వెంటనే సంగీత, ఇప్పుడు నువ్వు చాలా మాటలు మాట్లాడడం మొదలు పెట్టావే, నీకు ఎంత పొగరు? నీ సంగతి ఇలా కాదు, నీ పొగర్ని నేను ఇప్పుడే అణుస్తాను, చూడు నేనేం చేస్తాను అంటూ మానస జుట్టు పట్టుకొని లోపలికి లాక్కెళ్తోంది సంగీత. అప్పుడు మానస, వదినా వదినా, నువ్వు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? నా జుట్టు పట్టుకుని ఎందుకు లాగుతున్నావు? నాకు చాలా నొప్పిగా ఉంది అంటూ అరుస్తూనే ఉంది. నువ్వు ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పు చేసే ముందు 1కి 100 సార్లు ఆలోచిస్తావు. ఇంకెప్పుడైనా నా విషయంలో జాగ్రత్తగా ఉంటావు అంటూ సంగీత మానసని లాక్కెడుతూ ఉండగానే రామ్మోహన్ రావు గారు అక్కడికి వచ్చారు. మానస జుట్టుని కోడలి చేతుల్లో నుంచి విడిపించి, అమ్మ సంగీత, ఏం చేస్తున్నావు నువ్వు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని ఆయన అడగగానే సంగీత కోపంగా, మీ కూతురు వల్ల ఒక్క పని కూడా సరిగ్గా జరగట్లేదు మామయ్య గారు. నేను ఏ పని చెప్పినా సరే తన ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తుంది. తను చాలా తెలివైంది, కావాలనే ఇలాంటి పనులు చేస్తుంది. ఇలాంటి పనులు చేస్తే నేను ఇంకెప్పుడు తనకి పనులు చెప్పనని ఇలాంటి పనులు చేస్తుంది తను. ఇలాంటి తప్పు భవిష్యత్తులో ఎప్పుడైనా తను చేస్తే నా చేతుల్లోంచి మీ కూతురు తప్పించుకోవడం అసంభవం. ఇక మీద ఇలాంటి తప్పు జరిగితే నాకంటే హీనంగా ఎవ్వరూ ఉండరు అంటూ సంగీత తన గదిలోకి వెళ్ళిపోతూ ఉండగానే అప్పుడే సంగీత భర్త సునీల్ గదిలో నుంచి బయటకొచ్చి, సంగీత, ఏమైంది? ఎందుకు అంతలా అరుస్తున్నావు? ఇందాకటి నుంచి మీ గొడవ నాకు బాత్రూంలోకి వినబడుతూనే ఉంది అనగానే సంగీత ఇంకా కోపం తెచ్చుకొని, నా ఖరీదైన చీరలన్నింటినీ మీ చెల్లెలు పాడు చేసేసింది. నేను తనకి చేత్తో ఉతకమనిస్తే తను తీసుకెళ్లి వాషింగ్ మిషన్లో వేసేసింది. వాషింగ్ మిషన్లో వేసేసి నేను ఇప్పుడే ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను అని చెప్తుంది. అనగానే సునీల్, అయినా నీ బట్టలు నువ్వు ఉతుక్కోలేవా? నీ బట్టలను ఉతకమని మా చెల్లెలకి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? నీ పనులు కూడా నువ్వు చేసుకోలేవా? నీ బట్టలు నువ్వే ఉతుక్కోవచ్చు కదా. పాపం మానసను ఎందుకు నువ్వు ఇబ్బంది పెడుతున్నావు? నువ్వు ఎప్పుడూ తనని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూనే ఉంటావు. తను చదువుకునే పిల్ల, తనకెందుకు నువ్వు పనులు చెప్తున్నావు? తనకు అసలుకే పరీక్షలు దగ్గర పడుతున్నాయి. నువ్వు తనతో ఇలా పనులెందుకు చేపిస్తున్నావు? నీ సొంత పనులు కూడా నువ్వు చేసుకోలేవా అని సునీల్ అనగానే, అబ్బబ్బో, చెల్లెల మీద ప్రేమ పొంగిపోతోందే.
చిన్న పని చేసేస్తే మీ చెల్లెలేమీ అరిగిపోదులే. ఇంటి పనులన్నీ నేనే చేయడం లేదా? నేను పనులు చేస్తే మాత్రం మీకు అస్సలు కనిపించదు. మీ చెల్లికి మాత్రం ఒక్క పని చెప్తే చాలు అల్లాడిపోతున్నారు. అందరినీ కూర్చోబెట్టి ఇంట్లో పనులన్నీ చేయడానికి ఈ ముసలాయనకి మీ చెల్లెలకి నేనేమైనా పని మనిషిని అనుకుంటున్నారా అంటూ సంగీత మాట్లాడడంతో ఆ మాటలు విన్న సునీల్కి చాలా కోపం వచ్చేసింది. సునీల్ వెంటనే తన సహనం కోల్పోయి సంగీతని లాగి పెట్టుకొట్టాడు. సునీల్ చెయ్యి తన భార్య సంగీత చెంపని తాకగానే సంగీత కోపంగా గర్జిస్తూ నా మీద చెయ్యెత్తడానికి మీకెంత ధైర్యం అంది. అక్కడే నిలబడి ఈ గొడవంతా చూస్తున్న రామ్మోహన్ రావు గారు, మీరిద్దరూ రోజంతా ఇంట్లో గొడవలు పడుతూనే ఉంటే ఇప్పుడు నేను చూస్తూ నిలబడాలా? నా పెద్దరికం ఏమవ్వాలి? పెద్దవాడిని నేను ఉన్నానని కూడా చూడకుండా మీరిద్దరూ ఎవరికి వాళ్ళు గొడవ పడుతున్నారు. సునీల్, నువ్వు కోడలి మీద అసలు చెయ్యెందుకెత్తావు? భార్య మీద చెయ్యి చేసుకోవడం చాలా తప్పు అనగానే సునీల్ కోపంగా, తను మాత్రం నోటికొచ్చినట్టు మాట్లాడొచ్చా నాన్న? తను మాత్రం మానసిని కొట్టలేదా అనగానే రామ్మోహన్ రావు గారు, నువ్వు ఎన్నైనా చెప్పు, నువ్వు నీ భార్య మీద చెయ్యి ఎత్తడం తప్పే అన్నారు. వెంటనే సంగీత కోపంగా, మీరు ఏమీ అనకండి మావయ్య గారు మీ అబ్బాయిని. నా చెంప మీద ఆయన చెయ్యి పడినందుకు గాను ఆయన భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నేను మీ అందరికీ చూపిస్తాను. నేనిప్పుడే మా అమ్మని మా నాన్నని పిలుస్తాను అని చెప్పి సంగీత గదిలోకి వెళ్ళిపోయింది. వెంటనే రామ్మోహన్ రావు గారు, సునీల్, నువ్వు కోడల్ని ఆపు. ఈ విషయాన్ని పెద్దది చేస్తే ప్రయోజనం ఏమీ లేదు. మన పరువే పోతుంది, మన ఇంటి పరువు వీధిన పడుతుంది అంటూ రామ్మోహన్ రావు గారు అన్నారు. వెంటనే సునీల్, నాన్న, మీరు నాకేమీ చెప్పొద్దు, నేనేమీ వినను. ప్రతిసారి మీరు నన్నే శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు. రోజు తను ఎలాంటి పనులు చేసినా సరే తనకి బుద్ధి చెప్పకుండా మీరు నన్ను ఆపుతూనే ఉంటున్నారు. అందుకే తను రోజు రోజుకి ఇలా తయారైపోతుంది. తనకి రోజు రోజుకి నేనేమి చెయ్యను అన్న ధైర్యం పెరిగిపోతుంది. పెద్ద చిన్న వెనక ముందు ఏమీ ఆలోచించకుండా తను తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ధైర్యం తనకిప్పుడు తనలో పెరిగిపోయింది అన్నాడు సునీల్. సంగీతకి చాలా కోపం రావడంతో వెంటనే తను ఫోన్ తీసుకుని తన తల్లికి ఫోన్ చేసి ఏడవడం మొదలుపెట్టింది. అమ్మా, మా అత్తగారింట్లో అందరూ నాతో గొడవ పడుతున్నారు. ఈ రోజు మీ అల్లుడు గారు నా మీద చెయ్యి చేసుకున్నారు. నాకిక్కడ ఉండడం అస్సలు ఇష్టం లేదమ్మా. తొందరగా వచ్చి నన్ను తీసుకెళ్ళిపోండి అంటూ కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూనే ఉంది సంగీత. ఇది విన్న వెంటనే సంగీత తల్లి లలిత గారికి చాలా కోపం వచ్చేసింది. వెంటనే లలిత గారు కోపంగా తన కూతురికి ధైర్యం చెబుతూ, అమ్మా సంగీత, నువ్వేమి కంగారు పడుకు. నువ్విప్పుడిక ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వు నీ బ్యాగు నీ సామాన్లు అన్ని సర్దుకొని రెడీగా ఉండు. ఇప్పుడే నిన్ను తీసుకురావడానికి నేను అక్కడికి మీ నాన్నని పంపిస్తాను. మా కూతురు మీదే చెయ్యెత్తుతాడా నీ భర్త? మీ ఆయనకి నేను ఎలా బుద్ధి చెప్తానో చూడు అన్నారు లలిత గారు. అదే సమయంలో సంగీత తండ్రి సుధీర్ గారు ఇంట్లోకొచ్చి లలిత గారిని అడిగారు. లలిత, ఏమైంది? నువ్వు ఎవరితో అంత కోపంగా మాట్లాడుతున్నావు అని అనగానే లలిత గారు, మీ కూతురు దగ్గర నుంచే ఫోన్ వచ్చిందండి. ఈ రోజు మన అమ్మాయి అత్తగారింట్లో వాళ్ళ హద్దులన్నీ దాటేశారు. ఆ ఇంట్లో చాలా పెద్ద గొడవలు జరిగాయట. మన అల్లుడు సునీల్ కారణం లేకుండానే మన కూతురు మీద చెయ్యెత్తాడట అని చెప్పగానే సుధీర్ గారు, ఎంత ధైర్యం, నా కూతురు మీదే చెయ్యెత్తుతాడా అంటూ కోపంగా లేచి నిలబడ్డారు. ఆయన వెంటనే వెనక ముందు ఆలోచించకుండానే కార్ తీసుకొని తన కూతుర్ని పుట్టింటికి తీసుకురావడం కోసం సంగీత వాళ్ళింటికి బయలుదేరారు. కాసేపట్లోనే సుధీర్ గారు తన కూతుర్ని తీసుకురావడానికి కూతురు అత్తామామల ఇంటికి చేరుకున్నారు. ఇంటి గుమ్మంలో ఉండే సంగీత, సంగీత, ఎక్కడున్నావు నువ్వు? తొందరగా బయటికి రా అంటూ పిలవడం ప్రారంభించారు. సంగీత గబగబా బయటకొచ్చి తన తండ్రిని కౌగులించుకొని ఏడవడం ప్రారంభించింది. నాన్న, నువ్వు వచ్చేసావా అంటూ. నువ్విప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదమ్మా, నేను వచ్చేసాను కదా, ఇక అంతా నేను చూసుకుంటాను అన్నారు సుధీర్ గారు. అప్పుడు రామ్మోహన్ రావు గారు బయటకొచ్చి, బావగారు బావున్నారా? రండి, వచ్చి కూర్చోండి, ఎంతసేపు అవుతుంది వచ్చి అనగానే సుధీర్ గారు కోపంగా, మీ మర్యాదల కోసం ఇక్కడికి ఎవ్వరూ రాలేదు.
నా కూతుర్ని మీ ఇంటికి కోడలిగా పంపించాను. పెళ్ళైన దగ్గర నుంచి మీరు తనని అణిచివేస్తూనే ఉన్నారు. మీ అరాచకాలకి అద్దు అదుపు లేకుండా పోతున్నాయి. నా కూతుర్ని కొట్టడానికి మీ కొడుకుకి ఎంత ధైర్యం? అడిగే వాళ్ళెవరూ లేరనుకుంటున్నారా? వెంటనే సునీల్ని పిలవండి. ఈ రోజు విషయం అటో ఇటో తేల్చేస్తాను. సంగీతకి ఎవరూ లేరని మీరు అనుకుంటున్నారా? తన తల్లిదండ్రులు ఇంకా బ్రతికే ఉన్నారు అనగానే రామ్మోహన్ రావు గారు, బావగారు మీరు తొందరపడకండి. మీరు మీ కూతురు చెప్పిన మాటల్ని మాత్రమే విన్నారు. ఒక పక్కే విని మీరు నిర్ణయానికి రావడం సరైన పని కాదు. అసలు ఏం జరిగిందో తెలుసుకుంటే గాని తప్పెవరిదో మీకు తెలుస్తుంది. జరిగిన విషయం అంతా వింటే తప్పు మీ కూతురిదే అని మీకు అర్థమైపోతుంది అంటూ రామ్మోహన్ రావు గారు జరిగిన విషయం గురించి సుధీర్ గారితో చెప్పడానికి చాలా ప్రయత్నించారు. ఆయన ఆ విషయం గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సుధీర్ గారు ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా ఆయన్ని కనీసం మాట్లాడను కూడా మాట్లాడనివ్వకుండా మీరు నాకేమీ చెప్పడానికి ప్రయత్నించకండి. మీరు చెప్పేది వినడానికి నేను ఇక్కడికి ఏమీ రాలేదు. అమ్మా సంగీత, నువ్వు నీ సామాన్లు తీసుకొని నాతో పాటు రా అనగానే రామ్మోహన్ రావు గారు, బావగారు మీరు అలాంటి నిర్ణయం తీసుకోకండి. ఈ గొడవని పెద్దది చేయకండి. సంగీతని మీరు మీతో పాటు ఇంటికి తీసుకెళ్ళకండి అనగానే సుధీర్ గారు అసలు రామ్మోహన్ రావు గారి మాటల్ని పట్టించుకునే పరిస్థితుల్లో కూడా లేరు. అప్పుడు వెంటనే సునీల్, నాన్న నువ్వు ఆయన్ని బతిమాలాల్సిన అవసరం ఏమీ లేదు. తీసుకెళ్ళిపోనివ్వండి వాళ్ళ కూతుర్ని. ఎక్కడికి తీసుకెళ్తారో, ఎన్ని రోజులు ఉంచుకుంటారో నేను చూస్తాను అన్నాడు సునీల్. వెంటనే సుధీర్ గారు, ఏం మాట్లాడుతున్నావు సునీల్ నువ్వు? నేను నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టను. నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. మహిళా మండలిలో కూడా ఫిర్యాదు ఇస్తాను. భార్య మీద చెయ్యెత్తినందుకు నువ్వు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మిమ్మల్ని ఎలాగైనా సరే నా కూతుర్ని కొట్టినందుకు జైలుకు పంపిస్తాను అని చెప్పి సుధీర్ గారు తన కూతుర్ని తీసుకొని బయటకు నడిచారు. సుధీర్ గారు తన ఇంటికి తన కూతుర్ని తీసుకొని వెళ్లారు. ఈ విషయం అంతా సంగీత అన్నయ్య ప్రకాష్కి తెలియగానే ప్రకాష్ తన తల్లి కమల గారితో, అమ్మా నాన్న సంగీతని తీసుకురావడానికి అక్కడికి వెళ్లే ముందే నువ్వు మాతో చెప్పాలి కదా, మనం ఒక్కసారి కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. సంగీత స్వభావం నీకు తెలియదు. సంగీత అత్తింటి వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనగానే కమల గారు, నాకు అన్ని విషయాలు తెలుసు. నా కూతురు బాగున్నది లేనిది, తను సమస్యల్లో ఉన్నది, అన్ని విషయాలు నాకు తెలుసు. అనవసరంగా నా కూతుర్ని వాళ్ళు హింసిస్తున్నారు. వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు అన్నారు కమలా గారు. అదే సమయంలో సుధీర్ గారు తన కూతురు సంగీతతో కలిసి ఇంట్లోకి రాగానే సంగీత ఏడుస్తూ తన తల్లి కమలా గారిని కౌగిలించుకుంది. అప్పుడు సుధీర్ గారు, లేదు లేదు సంగీత, ఇప్పుడు ఏడవాల్సింది నువ్వు కాదు. నువ్వు అస్సలు ఏడవద్దు. నువ్వు ధైర్యంగా ఉండు. ఎవరైతే నీ చేత కన్నీళ్లు పెట్టించారో వాళ్ళని మనం ఏడిపించాలి. నా కూతురు ప్రతి కన్నీటి పొట్టుకి నేను బదులు తీర్చుకుంటాను అంటూ సుధీర్ గారు మాట్లాడుతూ ఉండగానే అప్పుడు ఆయన కోడలు ప్రతిమ, మామయ్య గారు దయచేసి మీరు తొందరపడకండి. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో మనం అందరం కలిసి ఆలోచిద్దాం అంది. వెంటనే కమలా గారు కన్నీటి స్వరంతో, నువ్వు నీ తెలివితేటలేమీ ఉపయోగించాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు ఈ విషయాలన్నింటికీ దూరంగా ఉండు. నా కూతురు విషయంలో నువ్వు జోక్యం చేసుకొని పెత్తనాలు చేయాల్సిన పని ఏమీ లేదు. పాపం నా కూతురు బాధతో వచ్చింది. ఆకలితో దాహంతో ఉండుంటుంది. నువ్వు వంటగదిలోకి వెళ్ళి తన కోసం తినడానికి తాగడానికి ఏమైనా తీసుకురా. ఇక్కడ నిలబడి నువ్వు పంచాయతీలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నీ తెలివితేటలతో ఇక్కడ ఎవ్వరికీ పని లేదు. నువ్వు ఎవ్వరి జీవితాలని నీ తెలివితేటలతో ఉద్ధరించాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళి నిశ్శబ్దంగా నీ పనులేవో చూసుకో. ఇక్కడ పెద్దరికం చేయాలని చూడొద్దు అని కమలా గారు చెప్పగానే ప్రతిమ భోజనం ఏర్పాట్లు చేయడం కోసం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు సుధీర్ గారు, సంగీత నువ్వు ఈ విషయాల గురించి ఏమీ ఆలోచించొద్దు. మా కూతురు తప్పు చేయదని మాకు బాగా తెలుసు. నీ తల్లిదండ్రులు ఇద్దరూ ఇంకా బ్రతికే ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీకు అండగా నిలబడతారు. నీకు న్యాయం జరిగే వరకు నీతో కలిసి పోరాడతారు అని మాట్లాడుతూ ఉండగానే ప్రకాష్ తన తండ్రి వైపే చూస్తూ ఉన్నాడు. వెంటనే ప్రకాష్, నాన్న నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కాస్త రెండు వైపులా చూసుకో అనగానే సుధీర్ గారు, ఏం చూసుకోవాలి బాబు? నువ్వు నీ చెల్లెల్ని భారంగా భావిస్తున్నావని నాకు తెలుసు. అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నట్టున్నావు. నీ చెల్లెలు నీకు భారం అనిపించొచ్చు, కానీ అది నా కూతురు. నాకు తను ఎప్పటికీ భారం కాదు.
నేను నా కూతుర్ని హాయిగా కూర్చోబెట్టి దాన్ని ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోగలను. జీవితాంతం దాని భారాన్ని నేను మోయగలను అని సుధీర్ గారు కోపంగా చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. వెంటనే కమలా గారు కూడా, నువ్వు ఆ విషయాలన్నీ వదిలే సంగీత. 4 రోజులు నువ్వు ఆ ఇంట్లో లేకపోతే మీ అత్తగారింట్లో వాళ్ళందరికీ బుద్ధొస్తుంది. నువ్వు ఇంట్లో లేకపోతే ఆ ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? అందరినీ ఎవరు చూసుకుంటారు? 4 రోజులు వాళ్ళ ఇంట్లో పనులన్నీ వాళ్ళే చేసుకుంటే వాళ్ళకి బుద్ధొస్తుంది. వాళ్ళే మన దగ్గరికి కాళ్ళ బేరానికొస్తారు. ఈలోపుగా మనం మధ్యవర్తులతో మాట్లాడి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అప్పుడు గాని నీ అత్తింటి వాళ్ళు మన కాళ్ళ దగ్గరకొస్తారు. నిన్ను కాళ్ళు పట్టుకొని వేడుకుంటారు. నిన్ను ఇబ్బంది పెడుతున్నారని, కొడుతున్నారని, టార్చర్ చేస్తున్నారని కంప్లైంట్‌లో నువ్వు రాసివ్వు అని చెప్పారు కమల గారు. ఆ తరువాత సంగీత తన గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటూ ఉంది. సాయంకాలం సంగీత ఒంటరిగా కూర్చునున్నప్పుడు తన వదిన ప్రతిమ సంగీత గది దగ్గరకొచ్చింది. సంగీత పక్కనే కూర్చుని, సంగీత, నువ్వు అత్తగారింట్లో గొడవ పెట్టుకొని మీ నాన్నతో పాటు కలిసి పుట్టింటికొచ్చేసి గొప్ప పని చేశానని నువ్వు అనుకుంటున్నావా అనగానే సంగీత కోపంగా, మరి ఇంకేం చేయమంటావు వదినా? అక్కడే కూర్చుని పని మనిషిలాగా వాళ్ళందరికీ పనులు చేస్తూ సేవలు చేస్తూ ఉండమంటావా? అలాంటి బ్రతుకు నేను బ్రతకలేను అనగానే ప్రతిమ, నా ఉద్దేశం అది కాదు. ఇలా చిన్న చిన్న విషయాలకి ఇంటి కోడలు ఇల్లు వదిలి రాకూడదు అనగానే సంగీత, మా అన్నయ్య నిన్ను బాగా చూసుకుంటున్నాడు. నీ మీద ఎప్పుడు చెయ్యెత్తడు. పల్లెత్తి కూడా మాట్లాడ్డు. అలాంటి భర్తను పొందిన నువ్వు అదృష్టవంతురాలివి. అందుకే నువ్వు ఈరోజు ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నావు. మా అన్నయ్య కూడా నిన్ను చెంపదెబ్బ కొట్టుండుంటే అలాంటి రోజున నువ్వు కూడా ఇలాంటి అడిగే వేసుండేదానివి. నేను ఇప్పటి వరకు చాలా సహించాను. శృతి మించిపోయాకే నేను ఇలాంటి చర్యలు తీసుకున్నాను అని చెప్పగానే ప్రతిమ, నువ్వు ఇలా వచ్చి కూర్చుంటే అన్ని సమస్యలు తీరిపోతాయా? రేపన్న రోజున నువ్వు మళ్ళీ తిరిగి మీ అత్తగారింటికి వెళ్ళాలి కదా అని చెప్పగానే సంగీత, వాళ్ళందరూ బాగుపడినప్పుడే, వాళ్ళందరూ నాకు గౌరవం ఇస్తామని హామీ ఇచ్చినప్పుడే నేను అక్కడికి తిరిగి వెళతాను. నా అంతట నేను అక్కడికి వెళ్ళి నా జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటాను? వాళ్ళకి ఎప్పటికీ బుద్ధి రాలేదనుకో, నా కోసం మా అమ్మా నాన్నలు ఇంకో మంచి అబ్బాయిని వెతుకుతారు. నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. నా జీవితానికి ఎలాంటి డోకా లేదు అని ఘాటుగా సమాధానం చెప్పింది. ఆ మాటలకి ప్రతిమ, సరే, ఇప్పుడు నీ భర్తతో నీకు గొడవైంది. తనని వదిలేసి రెండో పెళ్లి చేసుకుంటాను అని ధీమాగా చెప్పేస్తున్నావు. మరి రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇలాగే గొడవ జరిగిందనుకో, అప్పుడు తనని కూడా వదిలేసి నువ్వు మూడో పెళ్లి చేసుకుంటావా? మనుషులందరూ ఒకేలాగా ఉండరు. ఏది ఏమైనప్పటికీ ఆడపిల్లలు అత్తగారింటికి వెళ్ళే బ్రతకాల్సొస్తుంది. వాళ్ళు మనల్ని సరిగ్గా చూసుకోవచ్చు, చూసుకోకపోవచ్చు. అయినా సరే మన జీవితం అత్తగారింటి మీదే ఆధారపడి ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే అలిగి పుట్టింటికి రావడం అంత మంచి పద్ధతి కాదు. పెళ్లి చేసుకున్న భర్తను వదిలేసి విడాకులు తీసుకొని పుట్టింట్లో మోడులా కూర్చోవడం ఎవ్వరికైనా సరే, ఏ ఆడపిల్లకైనా సరే అంత సులభమైన పని ఏమీ కాదు. ఇప్పుడు బాగానే ఉన్నా తర్వాత తర్వాత ఇలాంటి పని చేసినందుకు ఎవరైనా బాధపడాల్సొస్తుంది అని ప్రతిమ చెప్పింది. నువ్వు అనుకున్నదంతా ఏమీ జరగదు. సమాజంలో మనుషులు ఎలా ఉంటారో నీకు తెలుసా? 4 రోజులు నీ తల్లిదండ్రులు నిన్ను పట్టించుకుంటారేమో, ఆ తర్వాత నిన్ను గురించి ఎవ్వరూ పట్టించుకోరు. ఒక ఆడపిల్లకి భర్తతో ఉంటేనే, అత్తగారింట్లో ఉంటేనే గౌరవం. అలా కాదని భర్తని వదిలేసి పుట్టింటికొచ్చిన ఆడదాన్ని సమాజం కూడా చులకనగా చూస్తుంది అని చెప్పగానే సంగీత కోపంగా, ఇప్పుడు నేను ఇంటికి రావడం నీకు బాధగా ఉన్నట్టుందే. నువ్వు నన్ను ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నావా? మా నాన్నగారి సలహా మేరకే నేను ఆ ఇల్లు వదిలి ఆయనతో కలిసి ఇక్కడికొచ్చాను. ఆయన జాగ్రత్తగా ఆలోచించి నా కోసం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. నాకు న్యాయం జరిగేలా ఆయనే చూస్తారు. నువ్వు అనవసరంగా వచ్చి నాకు బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఏమీ లేదు. నాకన్నీ తెలుసు. నేను ఇంట్లో ఉండడం నీకిష్టం లేదు. అందుకే నువ్విలా మాట్లాడుతున్నావు అంది సంగీత. కాసేపటికి సుధీర్ గారు పిలవగానే సంగీత అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. అప్పుడే సంగీతకి ఆ పెళ్లి సంబంధం కుదిర్చిన దూరపు బంధువైన రామ్ ప్రసాద్ గారు ఆ ఇంటికి చేరుకున్నారు. ఆయన వచ్చిన వెంటనే సుధీర్ గారు, ప్రసాద్, ఏ జన్మలో ఉన్న పగో నువ్వు మా మీద ఈ విధంగా తీర్చుకున్నట్టున్నావు. నా కూతురు కూడా నీ కూతురు లాంటిదే కదా. నా కూతురికి నువ్వు ఇలాంటి సంబంధం ఎందుకు తీసుకొచ్చావు?
మేం కూడా నీ మాటలు నమ్మి అది మంచి సంబంధం అనుకుని మా కూతుర్ని అలాంటి ఇంట్లోకి తోసేశాము. అలాంటి వ్యక్తులకిచ్చి పెళ్లి చేశాము అనగానే రాంప్రసాద్ గారు, అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను సంగీతకు చూసిన సంబంధం చాలా మంచిది. ఆ కుటుంబ సభ్యులు కూడా చాలా మంచివాళ్ళు. ఆ ఊర్లో ఎవరినైనా అడగండి, వాళ్ళు చాలా మంచి మర్యాద కలిగిన మనుషులని ఎవరైనా చెప్తారు అనగానే సుధీర్ గారు కోపంగా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ వ్యక్తులు నా కూతుర్ని కొట్టారు, ఈ విషయం నీకు తెలుసా అని చెప్పగానే రాంప్రసాద్ గారు, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది, అసలు ఏం జరిగిందో నేను కనుక్కుంటానుండు అంటూ రామ్మోహన్ రావు గారికి ఫోన్ చేశారు ప్రసాద్ గారు. రామ్మోహన్ రావు గారు జరిగిన విషయం అంతా చెప్పారు. ఆ విషయాలన్నీ విన్న తర్వాత రాంప్రసాద్ గారు మౌనంగా ఫోన్ పెట్టేసి సుధీర్ గారితో, అన్నయ్య నువ్వు ఎందుకు అంత చిన్న విషయాన్ని పెద్దది చేశావు? చిన్న విషయాన్ని ఒక్క మాటతో పరిష్కరించే విషయాన్ని ఇక్కడి వరకు తీసుకురావడం అవసరమా? నీ అల్లుడు నీ కూతురు మీద చెయ్యెత్తాడు, ఆ విషయం వరకే నీకు తెలుసు. కానీ మన అమ్మాయి అక్కడ ఏం మాట్లాడిందో నీకు తెలుసా? అక్కడ ఏం చేసిందో నీకు తెలుసా? నువ్వు నీ కూతుర్ని కూర్చోబెట్టి తన పొరపాటుని వివరించి చెప్పి తనకి నీ మందలించి రావాల్సింది పోయి వాళ్లతోనే గొడవకి దిగుతావా? మన సంగీత తన చెయ్యి పైకి లేపింది కాబట్టే అల్లుడు తనని కొట్టాడు. ఆడపడుచును కూడా చూడకుండా మానసని సంగీత కొట్టిందట. మీరు తను ఫోన్ చేయగానే బయలుదేరి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? తనని ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పటికైనా మీ కూతురు అక్కడ జరిగిన విషయాలన్నీ మీతో చెప్పిందా? మీ కూతుర్ని తన అత్త మామ అక్కడ ఏమీ చంపేయలేదు, తన భర్త కోపంతో చేయి చేసుకున్నాడు అంతే. అది కూడా తను చేసిన పనికే. ఒక గంట గడిస్తే ఆ విషయం అంతా సర్దుమణిగిపోయి ఉండేది. నువ్వు అప్పుడొకప్పుడే అక్కడికి వెళ్ళి ఉండకపోతే దానంతటతే గొడవ సమసిపోయి ఉండేది. కూర్చుని మాట్లాడదామని రామ్మోహన్ రావు గారు అడుగుతూనే ఉన్నారట. కానీ ఆ సమస్యని పరిష్కరించడానికి బదులుగా నువ్వు పోలీస్ కంప్లైంట్ చేస్తానని వాళ్ళని రోడ్డుకి ఈడుస్తానని బెదిరించి వచ్చావట. నువ్వు చేసిన పనులన్నీ మన పరిస్థితుల్ని ఈ సమస్యని క్లిష్టతరం చేసేశాయి అని చెప్పి రాంప్రసాద్ గారు, అన్నయ్య నా మాటని జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు ఏం జరిగిందో అదైతే జరిగిపోయింది. వెంటనే సంగీతని తన అత్తమామల దగ్గరికి పంపించేయి. ఇంత జరిగినా కూడా రామ్మోహన్ రావు గారు తమ కోడల్ని ఇంటికి పంపించమని అడుగుతున్నారు. ప్రస్తుతానికి సంగీతని తన అత్తగారింటికి పంపించేసేయి. ఇలాంటి పనే మళ్ళీ జరిగితే, మళ్ళీ వాళ్ళు మన అమ్మాయిని ఇబ్బంది పెడితే అప్పుడు చూద్దాం ఏం చేయాలా అన్న విషయం గురించి. అన్నయ్య నువ్వు ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకో. అనవసరంగా చిన్న విషయాన్ని రోడ్డుపైకి లాగొద్దు. మన పరువు మన కూతురు పరువే పోతుంది అని చెప్పినప్పుడు సుధీర్ గారు బాగా ఆలోచించి తన కూతుర్ని అత్తగారింటికి పంపించేయాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు సుధీర్ గారు రాంప్రసాద్ గారితో, నువ్వు చెబుతున్నావని నేను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. మళ్ళీ ఇలాంటి విషయమే జరిగితే గనక నేను నీ మాట కూడా వినను అని చెప్పారు. ఆ తర్వాత రోజు స్వయంగా రాంప్రసాద్ గారు సుధీర్ గారు ఇద్దరూ కలిసి సంగీతని తీసుకెళ్లి తన అత్తామామల ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి దింపేసి వచ్చారు. అప్పుడు రాంప్రసాద్ గారు, మేం మీ కోడల్ని మీకు అప్పచెప్పడానికి తీసుకొచ్చాము అని చెప్పారు. సంగీత ఇంటి లోపలికొచ్చింది. సంగీత లోపలికి రావడం చూడగానే సునీల్ కోపంగా, కేసు పెట్టి మమ్మల్ని కోర్టుకు లాగుతానని బెదిరించావుగా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు తిరిగొచ్చావు? నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా నీతో కలిసి ఉండలేను అన్నాడు. వెంటనే రామ్మోహన్ రావు గారు, బాబు సునీల్, ఇలాంటి సమయంలో నువ్వు పాత విషయాలన్నీ మళ్ళీ మళ్ళీ లేపి ఎందుకు గొడవ చేస్తున్నావు? జరిగిన విషయాలన్నీ మర్చిపోయి మీరిక కొత్త జీవితాన్ని ప్రారంభించండి. అయిపోయింది ఏదో అయిపోయింది. మళ్ళీ నీ భార్య తిరిగొచ్చింది కదా, ఇప్పుడిక పాత విషయాలని గుర్తు చేసుకొని గొడవ పెట్టుకోవద్దు అని కొడుక్కి నచ్చజెప్పారు. అప్పుడు సునీల్, నువ్వు తిరిగొచ్చావు మంచిదే, కానీ తిని కూర్చుంటే కాదు, ఇంట్లో పనులు కూడా చెయ్యాలి అనగానే రాంప్రసాద్ గారు, ఏం మాట్లాడుతున్నావు బాబు? ఇది తన ఇల్లు, తన ఇంట్లో తను పనులు చేసుకుంటే తప్పేమిటి? వదిన ఆడపడుచులు ఇద్దరూ కలిసి పని చేసుకుంటారు అంటూ రాంప్రసాద్ గారు, అమ్మా సంగీత నువ్వు లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళి మా అందరి కోసం టీ తీసుకురా అని చెప్పారు. టీ తాగి సుధీర్ గారు రాంప్రసాద్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కమలా గారికి తన ఆడపడుచు ఫోన్ చేసి, వదినా సంగీత ఇంటికొచ్చిందని విన్నాను అంటూ అడిగింది. వెంటనే కమలా గారు, అవును వదినా, మొన్నే వచ్చింది, కాసేపటి క్రితమే
మీ అన్నయ్య తనని అత్తగారింట్లో దించడానికి వెనక్కి తీసుకెళ్ళిపోయారు అనగానే, మీరెందుకు అలా చేశారు? వాళ్ళు మన పిల్లని కొట్టారట కదా! నాకు ఈ విషయం ఇప్పుడే తెలిసింది. వాళ్ళని కోర్టుకు లాగాల్సింది, జైలుకు పంపించాల్సింది. మన అమ్మాయిని కొట్టిన తర్వాత కూడా వాళ్ళని అలా ఎలా వదిలేశారు? అంది. నేను కూడా అదే చేయాలని కోరుకున్నాను వదినా. కానీ ఏం చేస్తాం? అన్నీ సర్దుకోవాల్సొచ్చింది. కానీ ఈసారి గనక అలా జరిగితే మేము వాళ్ళని వదిలిపెట్టం అని కమలా గారు అనగానే తన ఆడపడుచు, సరే వదినా, ఈసారి ఏదైనా ఇబ్బందుంటే ముందుగా నాతోనే చెప్పండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. సంగీత అత్తగారింటికి వచ్చి 2 రోజులు గడిచిపోయాయి. ఉదయం రామ్మోహన్ రావు గారు సంగీతని పిలిచి, అమ్మ సంగీత, నాకు తొందరగా టిఫిన్ చేసి పెట్టు. ఈ రోజు నేను తొందరగా వెళ్ళాలి. మానస పరీక్ష రాయడానికి పొద్దున్నే వెళ్ళిపోయింది. లేకపోతే తనే నా కోసం టిఫిన్ రెడీ చేసేది అనగానే సంగీత కోపంగా నిద్రలేచి పెద్దగా అరుస్తూ బయటకొచ్చి, ఏమైంది? మీకు పొద్దున్నే నా నిద్రంతా చెడగొట్టడమే పనిలా ఉందే. మీరెందుకు ఇంత పొద్దున్నే నా నిద్రని చెడగొడుతున్నారు? కిచెన్‌కి ఏమీ తాళాలు వేసి లేవు కదా! వంటగదిలోకి వెళ్ళి 2 దోసెలు వేసుకొని తినండి. మీ కొడుకుకి, మీకు, మీ కూతురికి నేనేమైనా పని మనిషినా? అందరికీ అన్ని పనులు చెయ్యాలనుకుంటే నేను చెయ్యలేను. తినాలి అనుకున్న వాళ్ళే స్వయంగా వంటగదిలోకి వెళ్ళి దోసెలు వేసుకొని తినండి అంటూ అరుస్తుంది సంగీత. సంగీత అరుపులు విని సునీల్ బయటకొచ్చాడు. నాన్న, ఏమైంది? ఏదైనా ప్రాబ్లం ఉందా? అని అడగగానే రామ్మోహన్ రావు గారు, నేను కోడల్ని టిఫిన్ పెట్టమని అడిగాను. అప్పుడు సంగీత, నేనేమి ఈ ఇంటికి పని మనిషిని కాదు, ఎవరు తినాలనుకుంటే వాళ్ళు స్వయంగా వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకొని తినండి అని చెప్పింది అంటూ చెప్పారు. వెంటనే సునీల్, సంగీత, నీకెంత ధైర్యం? మా నాన్నతోనే అమర్యాదగా మాట్లాడతావా? పెద్ద చిన్న ఏమీ లేవా? చదువు సంస్కారం అన్ని మర్చిపోయి నువ్వు మామగారిని అవమానిస్తావా? అంటూ సంగీతతో గొడవకు దిగాడు. వెంటనే రామ్మోహన్ రావు గారు, బాబు సునీల్, నా గురించి మీరిద్దరూ గొడవ పడొద్దు అనగానే సునీల్ కోపంగా, ఈ ఇల్లు మా నాన్నది. ఆయన తన కష్టార్జితంతో ఈ ఇంటిని కట్టుకున్నారు. నేను ఇంత ప్రయోజకుడిగా ఉన్నాను అంటే, ఉద్యోగం చేసి నెల నెల జీతం సంపాదిస్తున్నాను అంటే దానికి కారణం మా నాన్నే. మా నాన్నని నువ్వు ఇంతలా అవమానిస్తావా? అంటూ సునీల్ కోపంగా సంగీతని లాగిపెట్టి కొట్టాడు. మీరు మళ్ళీ నన్ను కొడతారా? మిమ్మల్ని జైల్లో పెట్టి చితక్కొట్టించకపోతే నా పేరు సంగీతనే కాదు అని చెప్పి సంగీత గబగబా బట్టలు సర్దుకొని తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. అదే సమయంలో కోడలు ప్రతిమ అందరికీ వేడివేడిగా టిఫిన్ తయారు చేసి కుటుంబ సభ్యులందరికీ వడ్డించింది. అందరూ ఉదయాన్నే టిఫిన్ చేస్తూ ప్రతిమని మెచ్చుకుంటూ ఉన్న సమయంలో సంగీత ఎదురుగా తలుపు దగ్గర నిలబడి ఉండడం చూశారు. అందరూ ఆశ్చర్యంగా, ఏమైంది సంగీత, నువ్వు ఇలా వచ్చావు అని అడగగానే సంగీత ఏడుస్తూ చెప్పింది, నేను ఇంకెప్పుడు ఆ ఇంటికి వెళ్ళను. రోజు మా ఇంట్లో గొడవలే. రోజు రాత్రి నేను ఆలస్యంగా నిద్రపోతాను. ఉదయం కొంచెం ఎక్కువసేపు నిద్రపోతే దానికి కూడా ఇంట్లో గొడవ చేసేస్తున్నారు. మా మామగారు ఉదయాన్నే లేచి టిఫిన్ సిద్ధంగా ఉందా అని అడిగారు. నేనేం వాళ్ళకి పని మనిషినా? అందరికీ వండి వార్చడానికి అనగానే కోడలి ప్రతిమ, ఇంత చిన్న విషయానికి నువ్వు అలిగి పుట్టింటికి వచ్చేసావా? ఉదయాన్నే టిఫిన్ కూడా వండి పెట్టలేవా మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు? అది కోడలిగా నీ బాధ్యత కదా అనగానే కమలా గారు, ప్రతిమ, నువ్వు వెళ్ళి నా కూతురు కోసం వంట చెయ్యి. అమ్మా సంగీత, నువ్వు వచ్చి సోఫాలో కూర్చో. మీ నాన్నగారు ఇంతకు ముందే చాలా పెద్ద తప్పు చేశారు. రాంప్రసాద్ గారి సలహా మేరకు నిన్ను వెనక్కి పంపించారు. అసలు అలా చేయకుండా ఉండుండాల్సింది. ఆ విషయం చూసుకునే వాళ్ళ కళ్ళు నెత్తికెక్కాయి. ఎలా జరిగినా సరే మా కాళ్ళ దగ్గరే పడుంటుందిలే అని అనుకుంటున్నారు. ఆ ఇంట్లో అందరూ నన్ను పని మనిషిలా చూస్తున్నారమ్మా. అందుకే నేను తట్టుకోలేక తిరిగొచ్చేశాను అంటూ ఏడుస్తూ చెప్పింది సంగీత. ఇప్పుడిక ఎవ్వరైనా నన్ను పట్టించుకుంటారు. ఇప్పుడిక్కడ ఎవరైనా నన్ను పట్టించుకుంటారు అంటే అది నువ్వే అంటూ ఏడుస్తూ చెప్పింది సంగీత. వెంటనే కమలా గారు, అమ్మ సంగీత, నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ ఇంట్లో నీకు సర్వ హక్కులు ఉన్నాయి. నీ తల్లిదండ్రులు ఇద్దరూ ఉన్నారు. ఏ ఇంటికి నిన్ను పర్మనెంట్ పని మనిషిలాగా మేము పంపించలేదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదమ్మా. వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళకి మనం గుణపాఠం నేర్పిద్దాము. ఇప్పుడు నేను ఎవ్వరి సలహా మేరకు మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళలేను. నేను వచ్చినప్పుడు నాన్న నన్ను తిరిగి పంపించేశారు కదా! అందుకే వాళ్ళెక్కడికి వెళ్ళినా తిరిగి చచ్చినట్టు ఇక్కడికే వస్తుందిలే అని ధీమాగా ఉన్నారు అనగానే సుధీర్ గారు, అమ్మా సంగీత, నువ్వేమి కంగారు పడొద్దు. ఇప్పుడు నువ్వు కోరుకున్నదే జరుగుతుంది అనగానే సంగీతకు కోపం వచ్చింది.
నాన్న, నువ్వు ఎప్పుడు ఇలాగే అంటావు, కానీ మళ్ళీ నువ్వు నన్ను ఆ నరకానికే పంపించేశావు కదా. మొన్నొచ్చినప్పుడు కూడా నువ్వు ఇలాగే అన్నావు, మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వదిలొచ్చావు అనగానే సుధీర్ గారు, ఈసారి నేను ఇక నిన్న ఆ నరకానికి వెళ్ళనివ్వను అన్నారు. వెంటనే కమలా గారు ఆవేశంగా, ఆ వ్యక్తిని వదలొద్దు, వాళ్ళ మీద కేసు పెట్టి జీవితాంతం జైల్లో ఉండేలా శిక్షలు విధించండి, వాళ్ళ వల్ల నా కూతురి జీవితం నాశనం అయిపోయింది అనగానే సుధీర్ గారు తన కూతురు సంగీతతో, అమ్మా, నువ్వు ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా, నీ మనసు మార్చుకోకుండా గట్టిగా నిలబడగలవా అని అడిగారు. వెంటనే సంగీత, అవును నాన్న, నేను దృఢంగా ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను, వీలైనంత త్వరగా నేను వాళ్ళని వదిలించేసుకోవాలని అనుకుంటున్నాను, వాళ్లతో సంబంధాన్ని నేను తెంచేసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే సుధీర్ గారు లాయర్తో మాట్లాడడానికి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు సంగీత వెంటనే, అమ్మా, నాకు చాలా ఆకలిస్తుంది, వదిన ఇంకా ఎందుకు భోజనం తీసుకురాలేదు అంది. వెంటనే కమలా గారు, ప్రతిమ, నువ్వు వంటింట్లో వంట చేస్తున్నావా, లేదంటే వంటింట్లోనే పడుకుని నిద్రపోతున్నావా? నా కూతురికి ఆకలిగా ఉందట, తొందరగా ప్లేట్లో భోజనం వడ్డించి ఇక్కడికి తీసుకురా, నా కూతురు హాయిగా భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుంటుంది అని చెప్పగానే ప్రతిమ గబ్బగబా ప్లేట్లో భోజనం తీసుకెళ్లి సంగీతకిచ్చింది. సంగీత ఆ భోజనాన్ని శుభ్రంగా తినేసి తన గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టింది. ప్రతిమ తన గదిలోకి వచ్చి చూసేసరికి తన భర్త ప్రకాష్ ఇంకా ల్యాప్టాప్లోనే ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు ప్రతిమ తన భర్తతో, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అసలు మీకు తెలుస్తుందా అని అడిగింది. వెంటనే ప్రకాష్, ఏం జరిగింది, నువ్వు నాతో అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అన్నాడు. వెంటనే ప్రతిమ, ఇందాకే మీ చెల్లెలు మళ్ళీ వచ్చింది, ఇలా తను ప్రతిసారి అలిగి పుట్టింటికి వస్తుంటే మనం మాత్రం ఏం చేయగలుగుతాము అనగానే ప్రకాష్, తన భర్త తన మీద మళ్ళీ చెయ్యి చేసుకుని ఉంటాడు, ఇక తను మాత్రం ఏం చేయగలుగుతుంది, తన ఇంటికి రావడం వల్ల ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది లేదు, అలాంటప్పుడు నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు అన్నాడు. వెంటనే ప్రతిమ, వెంటనే తను, ప్రతిమ, ఇదేం పెద్ద సమస్య కాదు అన్నాడు తన భర్త. ప్రతిమ కూడా, నేను కూడా నా అత్తామామలతో ఇక్కడ మీ ఇంట్లోనే నివసిస్తున్నాను కదా, చిన్న చిన్న సమస్యలు ఏ ఇంట్లో అయినా ఉంటాయి, కానీ మీరందరూ తనని శాశ్వతంగా ఇక్కడే కూర్చోబెట్టాలని చూస్తున్నారు. మీ చెల్లెలు కొంతకాలం ఇక్కడ ఉండడం వల్ల నాకు ఎలాంటి సమస్య లేదు, కానీ మీ నాన్న కోర్టులో కేసు వేస్తానని చెప్తున్నారు. కోర్టులో కేసు వేస్తే ప్రపంచం మొత్తం మనని ఎగతాళి చేస్తుంది. కోర్టు కేసులకి, లాయర్ ఫీజులకి ఎంత డబ్బులు ఖర్చు అయిపోతాయో మీకు తెలుసా? మీ అమ్మా నాన్నలు ఇప్పుడు ఓపిగ్గా ఉన్నారు, తనని చూసుకుంటారు, కోర్టు కేసులకు కూడా డబ్బులు ఖర్చు పెడతారు, దాని గురించి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ వాళ్ళు ఇంకా ఎంతకాలం కుర్రాళ్ళల్లా ఫీల్ అవుతారు, మీ చెల్లెలకు విడాకులు ఇప్పించేసి వేరే చోట పెళ్లి చేస్తారు, అందుకే తనను అక్కడి నుంచి తీసుకొచ్చి మాటి మాటికి ఇక్కడ కూర్చోబెడుతున్నారు అనగానే ప్రకాష్, తను ఇక్కడికి రావడం వల్ల నీకేంటి సమస్య, నాకంతా తెలుసు, మా చెల్లెలు ఇక్కడికి రావడం వల్ల నీకు బాధగా ఉంది, నీకు పని పెరుగుతుంది, అందుకే ఇదంతా చెబుతున్నావు, ఈ విషయాలన్నీ నీకు అనవసరమైన విషయాలు, మా చెల్లెల విషయంలో తప్పులు వెతకకుండా నువ్వు నీ సొంత పనులేవో అవి చూసుకో, అదే నీకు మంచిది అని చెప్పాడు. ప్రతిమ తర్వాత రోజు ఉదయాన్నే వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసేసి అందరికీ టిఫిన్ రెడీ చేయడం కోసం వంటగదిలో కూరగాయలు కూడా కట్ చేయడం ప్రారంభించింది. అదే సమయంలో ప్రతిమ వంట చేస్తూనే మధ్యలో మధ్యలో మిగతా పనులు కూడా చేస్తూ ఉంది. ప్రతిమ బట్టలు ఆరేసేందుకు పెరట్లోకి వెళ్ళగానే సంగీత తన స్నేహితురాలితో మాట్లాడుతూ ఉంది. ప్రతిమ గోడ పక్కనే నిలబడి ఉందని సంగీతకు తెలియదు. తన స్నేహితురాలితో సంగీత ఫోన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు, సంగీత, ఇప్పుడు నేను ఇక ఆ ఇంటికి తిరిగి వెళ్ళను, నా కోరిక మేరకి మా పుట్టింట్లోనే ఉంటాను, హాయిగా నిద్రపోతాను, ఉదయం ఎన్నింటికైనా నా ఇష్టం వచ్చినప్పుడు హాయిగా నిద్రలేస్తాను, ఏది కోరితే అది నాకు ఇక్కడ చేతిలోకి వస్తుంది, ఇక నేనెందుకు అక్కడికి వెళతాను అంటూ సంగీత పెద్దగా నవ్వడం మొదలుపెట్టింది. సంగీత తన స్నేహితురాలతో, ఇక్కడ నాకు గుడ్డు చాకరీ చేయడానికి మా వదిన ఉంది కదా, తను హాయిగా అన్నీ అమర్చి పెడితే నేను హాయిగా తిని పడుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాను, ఇక్కడ నా లైఫ్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను అని మాట్లాడుతూ ఉండగానే ప్రతిమ మొహం ఎర్రబడింది. కానీ ఏం మాట్లాడకుండా తను అలాగే నిలబడిపోయింది. ఫోన్ మాట్లాడుతూ సంగీత వెనక్కి తిరిగి చూసేసరికి వెనకాలే ప్రతిమ నిలబడి ఉండడం చూసి
సంగీత ఒక్కసారిగా తడబడింది. తను కోపంగా, "నువ్వు రహస్యంగా నిలబడి నా మాటలన్నీ వింటున్నావా? ఇలా చేయడానికి నీకు సిగ్గనిపించడం లేదా? ఈ ఇల్లు నా తల్లిదండ్రులకు చెందింది. నేను ఇంట్లో ఉంటే నువ్వెందుకంత అసూయ పడుతున్నావో నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది. నేను హాయిగా కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటే నువ్వు రోజంతా పని చేస్తున్నావు కాబట్టి నన్ను చూసి నువ్వు అసూయ పడుతున్నావు కదా! కానీ ఇప్పుడు నీకు వేరే మార్గం లేదు" అంటూ సంగీత గట్టిగా నవ్వింది. ఆ మాటలకి ప్రతిమకి చాలా కోపం వచ్చేసింది. ఈరోజు నీ నిజ స్వరూపం ఏమిటో బయటపడిపోయింది. ఇప్పటి వరకు నేను నీకు చాలా సేవలు చేశాను. నిన్ను కూర్చోబెట్టి నీకు కావలసినవన్నీ వండి పెట్టాను. కానీ ఇక నుంచి అలా జరగదు. ఇప్పుడిక ఈ ఇంట్లో నీకు ఏది కావాలన్నా సరే నువ్వే వండుకు తినాలి. నేనేం నీకు పని మనిషిని కాదు. రోజంతా నేను నీ సేవలో నిమగ్నమై ఉంటానని నువ్వు అనుకుంటున్నావేమో. నీ వల్ల మీ అమ్మా నాన్నలు ఎంత కంగారు పడుతున్నారో నీకు తెలుసా? నువ్వు నీ కాపురం నాశనం చేసుకొని హాయిగా ఇక్కడికొచ్చి కూర్చున్నావు. నీకు నీ కాపురం గురించి అస్సలు దిగులు లేదు. ఇప్పుడు నేను కూడా నా కాపురం నాశనం చేసుకోమని నాకు సలహాలు ఇస్తున్నావా? నీలాంటి దాన్ని కాదు నేను. నా ఇంటిని నేను జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటాను. అంతేగాని నీలాగా ప్రతి 2 రోజులకొకసారి బ్యాగ్ సర్దుకొని నేను పుట్టింటికేం వెళ్ళడం లేదు. అత్తింట్లోనే ఉండి నా బాధ్యతల్ని సవ్యంగా నిర్వహిస్తున్నాను అని మాట్లాడుతూ ఉండగానే ప్రకాష్ అక్కడికొచ్చాడు. ఏమైంది ప్రతిమ? ఎందుకు నువ్వు అంత గట్టి గట్టిగా అరుస్తున్నావు? నువ్వు నా చెల్లెల్ని ఎందుకంత బాధ పెడుతున్నావు? అనగానే నేను మీ చెల్లెల్ని బాధ పెడుతున్నానా? తను మనందరినీ ఇబ్బంది పెడుతుందా? మీకు ఏ విషయం కనబడడం లేదా? అంటూ అరిచింది ప్రతిమ. వెంటనే సంగీత, నేను ఇక్కడ ఉండడం వదినకి ఇష్టం లేదన్నయ్య అనగానే ప్రతిమ, అవును, ఈ ఇంట్లో ఎవ్వరికి నేనేం పని మనిషిని కాదు, అందరి పనులు చేసి పెట్టడానికి అనగానే ప్రకాష్ కూడా కోపంగా తన భార్య ప్రతిమ చెంప మీద లాగి పెట్టి కొట్టాడు. అది చూసిన సంగీత, అన్నయ్య, ఒక్క చెంప దెబ్బతో నీ భార్యకి బుద్ధి రాదు, కనీసం 4 గట్టి దెబ్బలు పడాలి అనగానే ప్రకాష్ తన భార్య ప్రతిమతో, నువ్వు ఇంట్లో ఉండాలనుకుంటే మౌనంగా ఉండు, లేదంటే నువ్వు నా ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్పాడు. తన భర్త ప్రవర్తన చూసి ప్రతిమ షాక్కి గురయింది. వెంటనే ప్రతిమ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ ఇంట్లో పని మనిషిగా ఉండకూడదు అని నిర్ణయించుకుంది. తన వస్తువులన్నీ ప్యాక్ చేయడం ప్రారంభించింది. తన ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే కమల గారు, సుధీర్ గారు కోడల్ని చూసి ఆశ్చర్యపోయారు. అమ్మా ప్రతిమ, నువ్వెక్కడికి వెళుతున్నావు? బ్యాగ్ తీసుకొని నువ్వు ఇంత ఉదయాన్నే ఎందుకు బయలుదేరావు అంటూ కమలా గారు అడగగానే ప్రతిమ ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడింది. చిన్న చిన్న విషయాలకే నువ్వు బ్యాగ్ సర్దుకొని మీ ఇంటికి వెళ్ళిపోవద్దమ్మా అని అనగానే ప్రతిమ, ఈ రోజు మీ ఇంటి కోడలు బ్యాగ్ సర్దుకుని బయటకు వెళుతుంటే జరిగిన గొడవ మీకు చిన్న విషయంలా కనిపిస్తుంది. కానీ మీ కూతురు ఇలాగే బ్యాగ్ సర్దుకొని మన ఇంటికి వచ్చినప్పుడు అనగానే సుధీర్ గారు, అమ్మా ప్రతిమ, అసలు ఏం జరిగిందో చెప్పు అనగానే ప్రతిమ, నేను ఎక్కువగా మాట్లాడలేను, ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ ఇంట్లో పని మనిషిగా నేను బ్రతకలేను అనగానే సుధీర్ గారు, నా కూతురు ఈ ఇంటికి రావడం నీకేమైనా ఇబ్బందా అని అడిగారు. అప్పుడు ప్రతిమ, మీ కూతురుతో నాకు ఎలాంటి సమస్య లేదు. తల్లిదండ్రులుగా మీరు తన కాపురాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఏ తల్లిదండ్రులైనా కూతురు కాపురాన్ని నిలబెట్టడానికే ప్రయత్నించాలి. ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న విషయాలు జరుగుతాయి. మీ కూతురు తన కాపురాన్ని, తన జీవితాన్ని చెడగొట్టుకుంటే పర్వాలేదు, ఇక్కడికొచ్చి మన ఇంటిని కూడా నాశనం చేస్తుంది. ఈ రోజు వరకు నేను మీ ముందెప్పుడూ గట్టిగా మాట్లాడలేదు. కానీ ఈరోజు పరిస్థితులు హద్దులు దాటిపోయాయి అని ప్రతిమ అనగానే సుధీర్ గారు, నీకేదైనా సమస్య ఉంటే నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చమ్మా. నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా మా కూతుర్ని మేము మంచిగానే చూసుకుంటాము. మేము తనకే సపోర్ట్ చేస్తాము. తనని ఇంట్లో కూర్చోబెట్టి మేము జాగ్రత్తగా చూసుకుంటాం. మా కూతురికి ఏం చేయాలో, తనని ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు అన్నారు సుధీర్ గారు. ప్రతిమ వెంటనే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు కమలా గారు, ఏం చేస్తున్నారండి మీరు? ఇప్పటికే మన అమ్మాయి కాపురం నాశనం అయిపోయింది. ఇప్పుడు మన కొడుకు కాపురం కూడా నాశనం చేసేస్తారా మీరు అన్నారు. వెంటనే సుధీర్ గారు, ఏం జరిగితే అది జరగనివ్వు. నా కూతుర్ని ఎవ్వరైనా ఇబ్బంది పెడితే నేను అస్సలు సహించను అన్నారాయన. ఒక వారం గడిచిపోయింది. అప్పటికే ఆస్తమాతో బాధపడుతున్న కమలా గారు రోజంతా ఇంటి పనులు చేస్తూ ఆవిడ ఆరోగ్యం మరింత క్షీణించడం ప్రారంభమైంది. అప్పుడు ఆవిడ కనీసం లేచి నిలబడలేని పరిస్థితుల్లోకి వచ్చేశారు. వెంటనే కమలా గారు తన కూతురు సంగీతని వంట చేయమని అడిగారు.
బట్టలు ఉతకమని చెప్పారు. ఆ పనుల వల్ల సంగీతకు కూడా కళ్ళు తిరగడం ప్రారంభించాయి. అతి కష్టం మీద తల్లి చెప్పిన పనులన్నీ ముగించింది. సంగీత, నీ పనులన్నీ అయిపోతే నా కోసం కాస్త వంట చేసి పెడతావా? ఆకలిగా ఉంది అని ఆ తర్వాత కమలా గారు అడగగానే సంగీత కోపంగా, అమ్మా, మీరు నా జీవితాన్ని దుర్భరం చేసేశారు. ఇన్ని పనులు చేయడానికి మీరు నన్ను మీ ఇంట్లో ఉంచుకున్నట్టున్నారు. మీ కోడలు పుట్టింటికెళ్ళి వారం రోజులయింది. ఇప్పటి వరకు నేను ఒక్కదాన్నే ఇంట్లో పనులు చేస్తున్నాను. నువ్వు నాకే అన్ని పనులు చెప్పి చేయించుకుంటున్నావు. ఇప్పటి వరకు మా అత్తగారింట్లో కూడా నేను ఇన్ని పనులు చేయలేదు అని సంగీత మాట్లాడుతూ ఉండగానే కమల గారు, అమ్మ సంగీత, కావాలంటే నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. ఆ తర్వాత మిగతా పనులన్నీ చెయ్యి. నాకు అస్సలు ఆరోగ్యం బాగోలేదమ్మా. లేదంటే ఇంట్లో పనులన్నీ నేనే చేసేదాన్ని అని ఆవిడ అనగానే సంగీత కోపంగా అరుస్తూ, నువ్వు ఉదయం నుంచి రెస్ట్ తీసుకుంటూనే ఉన్నావు. నువ్వు నీకోసం కాస్త వంటగదిలోకి వెళ్ళి వంట కూడా చేసుకోలేవా? అంది. వెంటనే కమలా గారు, నా ఆరోగ్యం బాగుంటే నేనే చేసుకునేదాన్ని. నాకు చాలా బలహీనంగా ఉంది. నేను నిన్ను కాస్త అన్నం, కూర వండమన్నాను. అంతే కదా! కానీ నువ్వు ఏదో పర్వతాల్ని బద్దలు కొడుతున్నట్టు ఇబ్బంది పడిపోతున్నావేం అని మాట్లాడుతూ ఉండగానే సుధీర్ గారు బయటకొచ్చి, సంగీత, నా కోసం ఒక కప్పు టీ ఇస్తావా? ఒక గ్లాసుడు వేడి నీళ్ళు కూడా తీసుకురా. నేను మందులు వేసుకోవాలి. అంతేకాకుండా నేను బయటకు వెళ్ళాలి. నా ప్యాంటు, షర్టు కూడా కాస్త ఇస్త్రీ చేయమ్మా అంటూ తన బట్టలు తీసుకొచ్చి సంగీతకిచ్చారు. ఈ పనులన్నీ వినగానే సంగీతకి చాలా కోపం వచ్చింది. ఎవరిని చూసినా రోజంతా సంగీత నామజపమే చేస్తున్నారు. 2 నిమిషాలు కూడా తనకి ప్రశాంతత లేదు. ఉదయం నుంచి ఇంట్లో ఎవ్వరూ తనని కనీసం కూర్చొని కూడా కూర్చొనివ్వకుండా పనులు చెబుతూనే ఉన్నారు. పనులు చేసి చేసి అలసిపోయాను నేను అంది సంగీత. అమ్మా, మీ అమ్మకు బాగోలేదు. అందుకే అన్ని పనులు నీకు చెప్తున్నాను అన్న తన తండ్రి నీ పనులన్నీ చెయ్యమని చెప్పడంతో ఈ ఇంట్లో నేనేం పని మనిషిని కాదని స్పష్టంగా చెప్పేసింది సంగీత. ఏ పని నేను చెయ్యను అంటూ తండ్రి బట్టలు తన తల్లి మొహం మీద విసిరి కొట్టింది. తన కూతురు ప్రవర్తన చూసి సుధీర్ గారు ఆశ్చర్యపోయారు. సంగీత, నీకేమైనా పిచ్చి పట్టిందా? మేమెలా మాట్లాడుతున్నాము? సరైన స్వరంలో కూడా నువ్వు మాట్లాడడం లేదు. ఇంతవరకు వాళ్ళిద్దరూ కూతురికి చాలా ప్రేమనిచ్చారు, చాలా మర్యాద ఇచ్చారు. కోడలు వెళ్ళిపోయిన దగ్గర నుంచి కూతురు వాళ్ళతో చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో కూడా సుధీర్ గారికి అర్థం కావడం లేదు. మరోవైపు కోర్టు కేసులు, లాయర్లు అంటూ ఆయన చాలా డబ్బుల్ని ఖర్చు పెడుతున్నారు. తన జేబు మొత్తం ఇలా కేసులని, కోర్టుల చుట్టూ తిరగడం కోసమే ఖాళీ అయిపోతుంది. చాలా మంది నుంచి ఆయన సలహాలు తీసుకున్నారు. అందరూ కూతురు నొప్పించి అత్తగారింటికి పంపించేయమని చెప్తున్నారు. కూతురు అత్తగారింట్లో గొడవ పెట్టుకోగానే తనని పుట్టింటికి తీసుకొచ్చి చాలా తప్పు చేశామని సుధీర్ గారు, కమలా గారు అనుకోవడం ప్రారంభించారు. తను తల్లిదండ్రులతోనే ఈ రకంగా మాట్లాడుతుంది. అత్తగారింట్లో ఏ విధంగా మాట్లాడి ఉండుంటుందో, వాళ్ళతో ఏ విధంగా బిహేవ్ చేసి ఉండుంటుందోనని సుధీర్ గారు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. వెంటనే సర్పంచ్ గారి దగ్గరకు వెళ్ళి కథ మొత్తం చెప్పి కోర్టు కేసులో ఇన్వాల్వ్ అయ్యామని చెప్పి లాయర్కి కూడా చాలా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు అని ఆయన చెప్పినప్పుడు ఆ సర్పంచ్ గారు, నీ డబ్బంతా వదిలించుకునే బదులు నీ కూతురుని కాపురానికి పంపించేయొచ్చు కదా అని సుధీర్ గారితో చెప్పారు. అప్పుడు సుధీర్ గారు, ఏం మాట్లాడుతున్నారండి మీరు? నా కూతుర్ని మళ్ళీ కాపురానికి పంపిస్తే తన భర్త తనని మళ్ళీ కొట్టడం ప్రారంభిస్తాడు అంటూ చెప్పినప్పుడు సర్పంచ్ గారు, ఈ విషయంలో నీదే తప్పు. నీ తప్పే నాకు ఎక్కువగా కనపడుతుంది. నీ కోడలు కూడా మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా. ఆ విషయంలో నీ కొడుకు తప్పు కూడా అంతే ఉంది కదా. ఏది ఏమైనా నీ కూతురు 4 రోజులు తల్లిదండ్రులకి సేవ చేయడానికే తను అలసిపోయింది, సేవ చేయలేకపోయింది. మీ మీద ఆ రకంగా అరిచింది అని నువ్వు చెప్తున్నావు. ఇంకా అత్తమామల విషయంలో ఎలా ప్రవర్తించి ఉండుంటుందో ఊహించుకో. రామ్మోహన్ రావు గారు, వాళ్ళ కుటుంబము నాకు బాగా తెలుసు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే వెంటనే వెళ్ళి నీ కోడల్ని పుట్టింటి నుంచి మీ ఇంటికి తీసుకొచ్చుకో. నీ కూతుర్ని అత్తగారింటికి పంపించెయ్యి అని చెప్పగానే సుధీర్ గారు కూడా అదే విధంగా చేయాలని నిర్ణయించుకున్నారు. కోడలు పుట్టింటికి వెళ్ళి కోడల్ని బతిమాలి ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడు సంగీత చాలా పెద్ద గొడవ చేసేసింది.
తన తల పొగరు దిగే వరకు పుట్టింట్లోనే ఉండనివ్వాల్సింది. మీరు వెళ్ళి తనను ఎందుకు తీసుకొచ్చారు అంటూ మాట్లాడుతూ ఉండగానే సుధీర్ గారు కూతురి చెంప పగలగొట్టారు. నువ్వు కూడా వెంటనే నీ సామాన్లు సర్దుకొని మీ అత్తగారింటికి వెళ్ళిపో. వెంటనే నువ్వు మీ అత్తగారింటికి బయలుదేరు. ఇంకా అక్కడ మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సరే నువ్వే సరిదిద్దుకో. అంతేగాని మాటి మాటికి సూట్ కేసు సర్దుకొని పుట్టింటికి వచ్చేస్తే మా ఇంటి తలుపులు నీకోసం ఎప్పటికీ తెరిచుండవు. ఎక్కడి వాళ్ళు అక్కడ ఉంటేనే ఎవ్వరికైనా మర్యాద. ఈ విషయం గుర్తుపెట్టుకో. తెలుసో తెలియకో నువ్వు నీ కాపురాన్ని చెడగొట్టుకోవడానికి మేం కూడా ఒక కారణం అయ్యాము. ఇక నుంచి కూతురు కాపురం విషయంలో జోక్యం చేసుకోవాలని మేము అస్సలు అనుకోవడం లేదు అని చెప్పి కూతుర్ని తన సామాన్లతో సహా అత్తగారింటికి పంపించేశారు సుధీర్ గారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.